ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 కలిపి ఈ యొక్క తులారాశి తులాలగ్నానికి వర్తిస్తుంది. మీకు వచ్చేసి ఇన్ని రోజులు 5వ ఇంట్లో సంతానంలో మాతృస్థానంలో ఉన్నటువంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 6వ ఇంటికి వెళ్తున్నారు. తద్మూలకంగా మీకు సంతానంతో ఇబ్బందులు ఉండవు, తల్లితోటి ఇబ్బందులు ఉండవు. హౌస్, ఎడ్యుకేషను, లోన్స్, వివాహము, శుభకార్యాలు అన్నీ చక్కగా ఉంటాయి. శత్రు క్షయం కూడా జరుగుతుంది. రుణమాఫీలు జరుగుతాయి. ఆరోగ్యం సమకూరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి 4వ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు ఇలా మీకు మంచినిస్తుంటే ఇక మీకు లాభాధిపతి అయినటువంటి రవి కూడా మీకు 6వ ఇంట్లో ఉన్నారు. బుధుడు కూడా అక్కడ కొన్ని కుయుక్తులు కొన్ని ప్లాన్ చేశారంటే ఓటమి తప్పదు. అది కూడా స్త్రీల చేతులలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేది ప్రతిదీ వాళ్ళు విజన్ చూస్తూ ఉంటారనమాట. ఈ తులారాశి తులాలగ్నం సిబ్లింగ్స్ ముందు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని, ప్రతి అడుగు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. మీ రాశాధిపతి మీకు అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీకు 6వ ఇంట్లో ఉన్నారు. ఇది గొప్ప బెనిఫిట్. అది తెలుసుకొని మీరు చక్కగా ముందడుగు వేయగలిగితే మీకు మించిన అవకాశాలు ఎవరికీ లేవు. నెక్స్ట్ వచ్చేసి మీకు భాగ్యంలో గురువు ఉన్నాడు, అష్టమంలో గురువు ఉన్నారు. ఈయన మీకు 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి. ఇదివరకు చెప్పుకున్నాం 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరున్నా కూడా చక్కని ఫలితాలు వస్తాయని. మీకు చక్కగా ఇక ఈ విధంగా తీసుకుంటే 6లో శని యోగించాడు, అష్టమంలో బృహస్పతి యోగించాడు. పెద్దల ఆదరణ ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ ఏదైనా బంగారం కొనడం కానీ, అసెట్స్ పెంపుకోవడం కానీ, భూ సంబంధమైనటువంటి వాటిని కొనడం, పర్చేస్ చేయడం కానీ, పిల్లల చదువు కోసం మీరు మనీ సర్దుబాటు చేసే విషయాలలో కానీ చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎన్నో రోజుల నుంచి. ఆ వెయిట్ చేసేది ఇప్పుడు మీకు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు వక్రగతిలో నీచిలో ఉన్నాడు కాబట్టి 6లో బిజినెస్ కొంత డల్గా ఉంటుంది. ఎందుకు? రవి బుధుడు బుధాదిత్య యోగం అంటారు. అది మీకు దగ్గరికి ముందుకు ఫ్రూట్ఫుల్గా అనుభవించడానికి రావడానికి ఈ స్థానం మీకు కొంత ఇబ్బందికరమైన స్థానంగా ఉంటుంది. కానీ మీరు పట్టుదలతోటి, దైవకృపతోటి ముందుకు అడుగు వేయగలరు. చాలామందికి డౌట్ వస్తుంది. నా ఛానల్లో కూడా కామెంట్స్ వచ్చాయి. ఏమని? గోచారంలో బుధాదిత్య యోగం పనికొస్తుందా లేదా? ఇది కొన్ని రాసులకి వర్తిస్తుంది, అన్ని రాసులకు వర్తించదు అని కొన్ని కామెంట్స్ వచ్చాయి. ప్రతి రాశికి బిజినెస్ ఫీల్డ్లో అంతో ఎంతో గ్రోత్ అనేది ఉంటుంది.
హై లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళంతా శుభస్థానాలు అయి ఉండొచ్చు. చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళంతా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నారో అని మనం ఒకరు ఆలోచిస్తే అందరి జాతకాలను మనము నిశితంగా పరిశీలించి బెనిఫిట్స్ చెప్పగలిగితే ఖచ్చితంగాను స్వయం ఉపాధి ఏర్పరచుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక 75% ఉంటారు. అది కాక మనం లగ్నము రాశి అని చెప్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళ జన్మలగ్నాన్ని బట్టి కూడా వాళ్ళు పీరియడ్ మనం చెప్తున్నాం డైరెక్ట్. ఈ విషయంలో ఇది ఒక పాయింట్ గమనించగలరు. స్వస్తి.